కృష్ణమంది జగద్గురువులో ఈ నాటకాలు అనేటువంటిది ప్రధాన ఇతివృత్తంగా తీసుకొని సినిమా తీస్తున్నారు. కళాకారులకు ఏ విధంగా మీరు ప్రాధాన్యత ఇచ్చారు? ఇది సురభి ఆడిటోరియంలో, మన పబ్లిక్ గార్డెన్స్లో ఉన్న సురభి ఆడిటోరియంలోనే షూట్ చేయడం జరిగింది 4 days. ఈ కథ అనుకున్న తర్వాత నేను ఫస్ట్ సంప్రదించిన వ్యక్తి సురభి నాగేశ్వరరావు గారు, మనం బాబ్జీ గారు అని అంటాం అన్నమాట. మన సుబ్రహ్మణ్యం కోట శ్రీనివాసరావు సుబ్రహ్మణ్యం క్యారెక్టర్గా చిన్న ఇన్స్పిరేషన్ ఆయన నుంచి వచ్చింది. వెరీ ఎగ్జైటింగ్ పర్సనాలిటీ అన్నమాట. ఒక సురభి కళాకారులు 7 generation నుంచి వస్తున్న ఒక ఆర్ట్ ఫామ్ని, డయింగ్ ఆర్ట్ ఫామ్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ సురభి ట్రూప్లోని కళాకారులు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ని ఈ సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ కృష్ణవేణమ్మ గారు, ఆమె చిన్నప్పటి నుంచి దాదాపు ఒక 40-50 సంవత్సరాల నుంచి నాటకాలు చేస్తున్నారు. జయచంద్ర అని ఈ సినిమాలో కర్ణుడి పాత్ర ఈ ట్రూప్లో చాలా ప్రముఖంగా. అదేవిధంగా చాలామంది సురభి కళాకారులు ఈ సినిమాలో యాక్ట్ చేయించడం జరిగింది. ఒక అనుభవజ్ఞుడైన కోట శ్రీనివాసరావు గారు, పెద్ద అంటే సీనియర్ నటుడు, ఆయన పాత్ర ఈ సినిమాకి ఏ మేరకు ఉపయోగపడుతుంది? ఆయన పాత్ర ఒక ఇరుసు లాంటిదని చెప్పాలండి. ఒక సినిమాకి కంప్లీషన్ వచ్చేది సురభి సుబ్రహ్మణ్యం గారి పాత్ర ద్వారా. ఆయన కథ విన్న తర్వాత హీ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. ఫస్ట్ మేము కథ చెప్పిన తర్వాత, రెండో రోజు వచ్చినప్పుడు స్క్రిప్ట్ మొత్తం చూసిన తర్వాత మాటల మధ్యలో చెప్పారు, అయ్యా మంచి సినిమా చేస్తున్నావు, ఇది ఆడిద్దయ్యా. ఆయన పాత్రలో జీవించిన తీరు, ప్రతి అక్షరం ఆయన పలికిన విధానం, ఆయన మేకప్ దగ్గర నుంచి ఆయన సొంతంగా తయారు చేసుకుంది. ఆయన ఆహార్యం కానీ ప్రతిదీ కానీ ఆయన ప్రాపర్గా తయారు చేసుకొని చేశారు. ఇట్స్ ఎక్స్ట్రాడినరీ మూమెంట్ ఫర్ మీ టు డైరెక్ట్ సచ్ ఎ లెజెండ్. అది కళ, నిద్రలో కనేది ఇది కళ, నిద్ర లేపే. హరిమగా మహిమగా గరిమగా రహిమగా ప్రాప్తిగా ప్రాధాన్యవర్తిగా ఈశత్వముగా వశిత్వముగా నీలోని అష్టసిద్ధులు అన్వట్టగా స్వస్వరూపమే విశ్వరూపముగా. సిరివెన్నెల గారు అంటారు ఆడియో ఫంక్షన్లో, ఇది ఒక చక్కటి తెలుగుదనంతో ఉన్నటువంటి సినిమా, దీనిలో చాలా చక్కటి అర్థవంతమైనటువంటి మాటలు ఉన్నాయి. ఇప్పుడు ఆ మాటలు ఎలా పేలబోతున్నాయి? సాయిమాధవ్ బుర్రా గారు ఈ సినిమాకి డైలాగ్స్ రాశారండి. వెరీ ఎక్స్ట్రాడినరీ రైటర్. ఘటోద్గచుడుకి ఒక డైలాగ్ రాయాలండి, అతల వితల సుతల పాతాల రసాతలని మనం ఇప్పుడు విన్నాం. రానా ఆడియో ఫంక్షన్ కూడా చెప్పాడు ఆ డైలాగ్. సాయిమాధవ్ ఆ నాటకాలు రాసినప్పుడు ప్రతిదీ కూడా ఈ సినిమా చుట్టూ ఒక కథాంశం చుట్టూ ప్రతి పదం కూడా తిరుగుతూ ఉంటుంది. 9 డైలాగ్ చెప్తున్నప్పుడు కూడా కురుక్షేత్రంలో ఆయన చెప్పించిన విధానం, పాపులు పావులను భేదభావం లేక సకల చరాచర జీవకోటిని భరించి హరించి తరింపజేసే జగజ్జయాన్ని భూమాతనే శాసించి ఆశించిన మీ అహమును వదిలిపోండి. పాపులు పావనులను భేద భావము లేక సకల చరాచర జీవకోటిని భరించి హరించి తరింపజేసే జగజ్జనని భూమాతనే శాసించి ఆశించిన మీ అహమును వదిలిపోండి. లేదా నేను వేదం సినిమాకి సొంతంగా రాసుకోవాల్సి వచ్చింది. దెన్ ఐ వాస్ సర్చింగ్ ఫర్ వన్ గ్రేట్ రైటర్. మేము నేను అంటూ ఇతను బ్లాక్ టికెట్ నుంచి భగవద్గీత చెప్పగలరని అన్ని షేడ్స్ ఉన్న ఒక అద్భుతమైన రైటర్. గమ్మత్తైన ఈ ప్రపంచంలో వింటానికి చప్పట్లు ఉంటాయి, వింటానికి బాగుంటాయి కానీ తినటానికి పనికి రావని. ఇలాంటి రానా గురించి రఘుబాబు చెప్పాలండి, 66 హార్మోనియం పెట్టి ఒకేసారి 6.5 శృతిలో మూగితే ఎట్టుంటుంది, ఆడు కొడితే ఎట్టుంటుంది. అదేవిధంగా నేను ఈ సినిమాలో చాలా గొప్ప టెక్నీషియన్స్తో పనిచేశాను. మా గురువు గారు, మ్యూజిక్ బై గ్రేట్ మణిశర్మ గారు. ఈ సినిమాలో ఆర్కెస్ట్రేషన్ అండి, ఒక్కొక్క ఇన్స్ట్రుమెంటు అక్కడ ఎందుకు వస్తుందని ఒక నిర్దిష్టమైన ప్రమాణం ఉంటుందండి. జరుగుతున్న జగన్నాటకం గ్రేట్ ఆర్కెస్ట్రేషన్ మాట్లాడుతున్నాడు, కానీ ఆయన ప్రతి సాంగ్లోని అంత నిర్దిష్టమైన ఆయన రిథమ్స్ వస్తాయండి. ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ టు సీ. రంగమార్తాండ బీటకు బాబు, రంగులు మార్చే బూటక బాబు, వీడికి తెలియని నాటకం ఉంటుందా? మిలమిల మెరుపుల మేకప్ అతుకు, తలతలలాడే తగరపు బతుకు, పరుసును తీస్తే పైసా ఉండదురా. ఏరా మనకేరా తెరలాగితే కింగేరా. 3 పెక్కులు 6 బిక్కులు పంచుకు బతకాల, పరబ్రహ్మ పరమేశ పద్ధతి మార్చేరా. జెండా పైకపి రాజంటూ జెండా ఎగరేరా. 9 నిమిషాల నిడివిగల ఒక పాటను పెట్టారు. అది రాసింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఇప్పటికే ఆ పాటకి చాలా ప్రశంసలు అందుకుంటున్నాయి. ఆ పాట సినిమాలో ఎలా ఉండబోతుంది? అది ఒక ఛాలెంజ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ ఇన్ ద ఫిల్మ్ అండి. గురువు గారు దాదాపు ఒక 2.5 నెలలు కష్టపడి రాసిన పాట అది. ఇంకా భాగవత
అర్థాన్ని, నిత్య జీవనానికి జరుగుతున్నట్టు జరుగుతున్న ఒక కథనం జరుగుతున్నది జగన్నాటకం అని మత్స్య కూర్మ వరాహవతారు ప్రతిదీ చెప్పుకుంటూ వస్తారండి. దానికి ఆయన ఎంత రీసెర్చ్ చేశారో, అంత సరళంగా రాయటానికి ఎంత కష్టపడ్డారో నాకు తెలుసండి. ఇట్స్ ఎ గ్రేట్ ఫీట్ అన్నమాట. అంత ఒక భాగవతం మొత్తాన్ని 12.5 నిమిషాలు అండి. యాక్చువల్ 15 నిమిషాల పాట వచ్చింది, చివరికి 12.5 నిమిషాలకు వచ్చింది. అది నా అజ్ఞానం వల్ల నేను ఆడియన్స్ ఇంత వింటారా క్యాసెట్లో అని చెప్పి నేను 9 నిమిషాల 20 సెకండ్లు కుదించడం జరిగింది. అది ఇప్పుడు చేసిన తప్పని తెలుస్తుందండి. అప్పుడు మనుషులు గారు చెప్తా ఉండేవాళ్ళండి, ఈ పాట నచ్చిన వాళ్ళు ఈ పాట మాత్రమే వింటారని. శాస్త్రి గారు చెప్తా ఉండేవాళ్ళు, ఈ పాట ఎంత 15 నిమిషాలు కూడా పెట్టి వింటారు అని. బట్ నాకు ధైర్యం చాలక నేను తప్పు చేశానని ఇప్పుడు అనిపిస్తుంది. ఈ సాంగ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు.